ఇప్పుడు మేము వారానికి ఒక రోజు కొట్టినాం సార్. తెప్ప కూడా కొట్టలేము మందు. వారానికి ఒకసారి కొట్టినాం. తోటలో ఉంటాం సార్. మేము వారానికి ఒకసారి కొట్టినాం. అన్నం తింటాం సార్. తోట మంచిగా వస్తుంటే అన్నం తిన్నాం సార్. హ్యాపీ సార్. చూసారా మహిళా రైతు ఎంత హ్యాపీగా ఉన్నారో. సో అందరు రైతులు వేసుకోవచ్చా? ఇది వేసుకోవచ్చు సార్. వచ్చేసారి చేస్తారు. ఇది వచ్చేసారి మళ్ళీ 3 ఎకరాలు పెడతాం సార్. వచ్చేసారి 3 ఎకరాలు ఇదే పెడతారు. మంచి కాసింది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం పెడతారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టారు. వచ్చే సంవత్సరం 3 ఎకరాలు పెడతారు. సరే సార్. మీ పేరు సార్? నా పేరు వీరునాయక్, ముఖ్య వీరునాయక్. మాది నర్సులపేట మండల్. మాది గ్యామతండ సర్పంచ్. నేను ఇక్కడ మా చెల్లి అవుతుంది బాగా పండిందని చెప్తే పండిందని బాగా అంటే చూద్దాం అని వచ్చిన ఖబర్ చెప్తే రాశిని చూసి అసలు మామూలు సంతోషం లేదు నాకు. అసలు ఈ వెరైటీ ఈ వెరైటీ పండుటం చాలా నాకు ఇష్టం ఉన్నది. 36 భీష్మ 36 2 వెరైటీలు ఉన్నాయి. మంచిగానే పండింది. అసలు ఈ సీజన్ లో ఎక్కడ లేని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనిది ఈ విధంగా దిగుబడి వచ్చిందంటే ఈ వెరైటీ చాలా మంచిది. ఎకరానికి ఇప్పుడు 40 క్వింటాల చిల్లర వెళ్తుంది. 40 క్వింటాల చిల్లరే ఒక 2-3 క్వింటాల 45 దాకా వెళ్ళవచ్చు. అంత రాశి కనబడుతుంది, ఇంత పెద్ద రాశి. ఇంకా తోటలో కూడా ఒక 40 నుంచి 50 మధ్యలో 45 తోట చూశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంత ఉంది. దీనికన్నా ఒక 2-3 క్వింటాలు ఎక్కువనే కానీ తక్కువే రాదు. అంత దిగుబడి ఉన్నది, బాగున్నది పంట. ఈ వెరైటీ కూడా బాగున్నది. అసలు యాప చెట్లే లేదు, యాప చెట్లకే నల్లి మాడిపోయినాయి. అసలు ఈ వెరైటీ పండింది అంటే ఇది ఇత్తనం మంచిది కాబట్టి, సీడ్ బాగున్నది కాబట్టి దీన్ని తట్టుకోగలిగింది. నల్లుని తట్టుకునే వెరైటీ ఇది. దీన్ని రైతు పెట్టుకుంటే మంచి లాభంలో ఉంటదని నా ఆలోచన. దీన్ని కూడా మేము కూడా పెడదామని ఆలోచనలో ఉన్నా. సార్ ఇది మనకు భీష్మ 36 తందన 007 2 అదే పొడుగు వచ్చింది సార్. 2 తోట కూడా అంతే వచ్చింది సార్. 2 సేమ్ విధంగా ఉన్నది. ఇదండి మిరపకల్లము. ఇంకా కొంచెం ఇంకా మొత్తానికి మొత్తం 40 క్వింటాల వరకు జరుగుతుంది రైతులు. థ్యాంక్ యూ అండి, నమస్తే.